ప్రాఫిట్ అండ్ లాస్ లో థర్డ్ టైప్ నేర్పిస్తా, ఒక్కసారి రండి. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ టైప్ నేను అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. థర్డ్ టైప్ చూడండి. బై సెల్లింగ్ 42 మీటర్ క్లాత్ అజయ్ గెయిన్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 7 మీటర్ ఆఫ్ క్లాత్, ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. సో యాక్చువల్ గా 42 మీటర్ క్లాత్ అమ్మాడంట. 42 మీటర్ క్లాత్ అమ్మితే అతనికి 7 మీటర్ కి సరిపడే సెల్లింగ్ ప్రైస్ అంతా ప్రాఫిట్ వచ్చిందంట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినా కాస్ట్ ప్రైస్ ఇచ్చినా మీరు ఏమనుకోవాలి అంటే 1 మీటర్ ఒక ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి నేను 1 రూపీ అనుకుంటా. 1 మీటర్ ఒక సెల్లింగ్ ప్రైస్ 1 మీటర్. అప్పుడు 42 మీటర్స్ కి ఎంత అవుతుంది? 42 మీటర్స్ కి ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్? 42 ఇంటూ 1 42. సో ఇదేమో ఫర్ ఈచ్ 1 మీటర్, ఇదేమో 42 మీటర్స్ కి సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎంత అన్నాడు? ప్రాఫిట్ 7 మీటర్ ఆఫ్ క్లాత్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కదా. సో ప్రాఫిట్ ఎంత అవుతుంది మనకు? 7 ఇంటూ 1 రూపీ కదా. సో 7. సో మనకి సెల్లింగ్ ప్రైస్ 42, ప్రాఫిట్ 7. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ అంటే మనకి ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిటే కదా. 42 మైనస్ 7 ఎంత? 35. ఇప్పుడు మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా అయింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అపాన్ కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు? 7 బై కాస్ట్ ప్రైస్ 35 ఇంటూ 100. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ 20% వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ చేయండి.